కీర్తన సంఖ్య 74. ఈ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి 11 వచనాలు మొదటి భాగం. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాగుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకును. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్రన్లనెత్తినట్టుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్రన్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదమనుకుని దేశములోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగినవాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. కీర్తనకారుడు ఆసాపు, బోషా లేదా ఆసాపు కుమారులు. ఈ కీర్తనకారుడు చాలా బాధతో దుఃఖంతో రాసినట్టుగా మనకు కనబడుతుంది. ఏ టైంకి సంబంధించింది అంటే 4వ వచనంలోనేమో ప్రత్యక్ష గుడారము అనే ప్రస్తావన వచ్చింది. కానీ 7, 8 వచనాల్లోనేమో పరిశుద్ధ స్థలానికి అగ్ని పెట్టారు, తర్వాత దేవుని మందిరాన్ని బొత్తిగా అణగదొక్కారు, కాల్చేశారు అంటే ఖచ్చితంగా అది బబులోను రాజు చేసిన పనే. బహుశా ఆ టైంలో రాసి ఉండాలని చాలామంది బైబిల్ పండితులు అంటారు. 3 సందర్భాలు చెప్తారు, కానీ ఈ సందర్భమే సరిగ్గా సరిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, ఇశ్రాయేలీయులను విడిచిపెట్టినందున దేవుని ప్రశ్నిస్తూ పునరుద్ధరణ కోసము కీర్తనకారుడు ప్రభువుని వేడుకుంటున్నాడు. ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పాటను పాడుకున్నప్పుడల్లా ఇశ్రాయేలులు తమ చరిత్రను గుర్తు చేసుకోవాలి. దేవుడు వారిని కనుక విడిచిపెడితే వారు ఎటువంటి దిక్కులేని స్థితికి వెళ్తారు, శత్రువులు వారిని ఎలా అణగొడతారు, ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్లను బట్టి దేవుని నామం ఎంత దూషించబడుతుందో వాళ్ళకు అర్థమవటానికి చరిత్రను పాటలాగా రాసుకొని వాళ్ళు పాడుకుంటారు. అదే వారికి దేవుని యొక్క సందేశం. ఆహా, ఎంత బాగుంది, మనం కూడా ఈ పని చేస్తే బాగుండు. తర్వాత భాగం 12 నుండి 17 వరకు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగములను శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సులను ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు, ఇశ్రాయేలీయుల చరిత్రలో యెహోవా చేసిన ఆశ్చర్య కార్యాలను కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఇందులో కేవలం ఇశ్రాయేలుల చరిత్రలో మాత్రమే కాదు, ఎందుకంటే కీర్తనకారుడు సృష్టి దగ్గరికి వెళ్ళిపోతాడు. పగలు ఆదికాండం 1వ అధ్యాయంలో చేసిన కార్యాల దగ్గరికి వెళ్తాడు. సో కాబట్టి ఇశ్రాయేలుల చరిత్రలో మాత్రమే కాకుండా గతంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని గుర్తు చేసుకున్నాడు. ఇది చాలా మంచి అలవాటుది. దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలని మనం రికార్డ్ చేసుకొని మాటిమాటికి వాటిని గుర్తు చేసుకోవాలి. ఒకవైపున మన పతనాన్ని, మన పతనం వల్ల కలిగిన అవమానాన్ని
దాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇంకొకసారి అది రానియకుండా జాగ్రత్త పడతాం. అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు తన మహాబలం చేత, తన తన దక్షిణ హస్తం చేత ఏ విధంగా తన ప్రజల మధ్యలో కార్యం చేశాడు, ఓ సృష్టికర్తగా తన మహత్యాన్ని, తన ఆల్మైటీ గాడ్గా ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నాడో అది కూడా మనం మాటిమాటికి చెప్పుకోవాలి, మాటిమాటికి పాటగా పాడుకోవాలి. తర్వాత భాగం 18 నుండి 23 వరకు. యెహోవా శత్రువులను నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసునకు తెచ్చుకును. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు వారిని నిత్యం మరవకము. లోకములోనున్న చీకటి గల చోటుల బలాత్కార నివాసములో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకును. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలా నియోకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సంతింతురు కాక. దేవా లెమ్ము, నీ వాద్యము నడుపుము. అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతిని జ్ఞాపకం చేసుకునుము. నీ మీదికి లేచు వారి అల్లరి నిమిత్తము బయలుదేరుచున్నది. నీ విరోధులు చే గల్లంతును మరవకము. కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ భాగానికి పెట్టిన పేరు కూడా అదే. ఏమిటంటే ఇశ్రాయేలుల పునరుద్ధరణ కోసం కీర్తనకారుడు మరలా దేవుని వేడుకుంటున్నాడు. అయితే ఈసారి కీర్తనకారుడు చేసే ప్రార్థనలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవుని మహిమను గురించినటువంటి ప్రస్తావన కీర్తనకారుడు పాడతాడు. చూడండి 18వ వచనంలో, శత్రువులు నిన్ను దూషణ చేయటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించటను మనసునకు తెచ్చుకొనుము అని అంటాడు. 20వ వచనంలో నిబంధనను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. 22వ వచనంలో దినమెల్లా అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. చాలా అద్భుతమైనటువంటి తలంపు ఏంటంటే దేవుని మహిమ, దేవుని కీర్తి గురించినటువంటి పట్టింపు మనకు ఉండాలి. అద్భుతమైనటువంటి కీర్తన అండి. మనం కూడా ఇటువంటి కీర్తనలు రాసుకోవాలి. మన దేశం కోసం, దేవుని ఏర్పాటును బట్టినటువంటి సంఘం కోసం మనం నిత్యం ఇటువంటి ప్రార్థనలు చేయాలి. పాఠాలు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. తద్వారా దేవుని సంకల్పాలు మనం నెరవేర్చాలి. ఈ కీర్తనకు పెట్టిన పేరు కూడా అదే. ఇశ్రాయేలుల పునరుద్ధరణ కొరకు యెహోవాకు పెట్టినటువంటి మొర. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్.